నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ భయం పట్టుకుందా అంటే అవునని అంటున్నారు న్యాయ నిపుణులు ఆల్రెడీ ఈ పల్నాడు సత్తెనపల్లికి సంబంధించినటువంటి యాక్సిడెంట్ కేసు ఏదైతే ఉందో ఒక దళిత కార్యకర్తను కారుతో తొక్కించి చంపేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో A1 గా ఉన్నటువంటి రమణారెడ్డి అరెస్ట్ అవ్వడము రమణారెడ్డి విచారణలో ఆ కారు తోలింది నేనే ఆ కారులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మా కారు కిందనే సింగయ్య అనేటువంటి వ్యక్తి పడడం జరిగింది గాయాలు పాలవడం జరిగింది ఆ తర్వాత మరణించడం కూడా జరిగిందని చెప్పుకొచ్చాడు ఈ తదనంతర పరిణామాలతో పోలీసులు చాలా దూకుడుగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు ఏదైతే ఉందో ఆ రోజు ఆ యాత్రలో వాడినటువంటి కారు ఏదైతే ఉందో దానిని సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ నిశితంగా గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేశాడు ఆ క్వాష్ పిటిషన్లో ఏమని పేర్కొన్నాడంటే నేను అమాయకుణ్ణి ఇది కేవలము రాజకీయ కక్షలో భాగంగా కూటమి ప్రభుత్వము నన్ను వేధించడానికి నేను జనాల్లో మమేకం అవ్వకుండా ఉండడానికి నేను జనాల్లోకి వెళ్లకుండా ఉండడానికి అడ్డుకోవడానికి మాత్రమే ఈ కేసులు పెట్టి బెదిరిస్తా ఉన్నారని చెప్పి ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది ఆ పిటిషన్లో ఆయన ఏమంటాడంటే నాతో పాటు నా బాడీ గార్డులు అదేవిధంగా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో మేము మరియు ఆ కారు మొత్తం బరువు కలిపి దాదాపు 4000 కేజీలు ఉంటుంది 4000 కేజీలు బరువు ఉన్నటువంటి కారు ఒక వ్యక్తి మీద వెళ్తే నుజ్జు అయిపోవాలి కదా ఆ దళిత సింగయ్యకు జరిగినటువంటి గాయాలను చూస్తే నా కారు యాక్సిడెంట్కు అతను గురి అయినట్లు నాకైతే అనిపించడం లేదు అందులో అనుమానాలు ఉన్నాయని కూడా ఆయన వ్యక్తపరిచారు కానీ ఇక్కడ కొసమెరిపోయిందంటే ఈయన కారే సింగయ్యను గుద్దింది అని చెప్పి ఆదివారము ఫుల్ హెచ్డీలో వీడియో వస్తే ఆ వీడియో చూసినటువంటి ఆఖరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఇది నిజమే జగన్మోహన్ రెడ్డి గారి కారే సింగయ్యను గుద్దేసిందని భావిస్తే కొంతమంది కవర్ చేయడానికైతే అబ్బే ఇది ఫేక్ వీడియో ఇది ఏఐతో జనరేట్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కారు కాదు గుద్దింది అని చెప్పి సోషల్ మీడియా వేదికగా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నీలి మీడియా ఏదైతే ఉందో వాళ్ళు వార్తలు వండి వార్చారు కానీ ఆ వీడియో వచ్చిన తర్వాత ఇప్పుడు డిఫెన్స్ లో పడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ వీడియో రావడము A1 డ్రైవర్ రమణారెడ్డి అరెస్టు కావడంతో ఉలిక్కి పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు ఆ కేసు ఈ రోజైతే విచారణకు వచ్చింది అదే విధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను మంగళవారం కూడా విచారణ చేస్తామని చెప్పి ఆ కేసును వాయిదా అయితే వేయడం జరిగింది ఆ వాయిదా మంగళవారం వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాదులు అయితే కోర్టును కోరినట్లు తెలుస్తా ఉంది ఇక చూడండి నేను అమాయకుణ్ణి తప్పుడు కేసులో ఇరికించారు హైకోర్టులో జగన్ పిటిషన్ నేడు విచారణ ఇక్కడ చూడండి 4000 కిలోల వరకు ఉంటుంది ఆ కారు ఆయన ఎక్కిస్తే నుజ్జు అయిండాలి కదా ఇవన్నీ చూస్తే సింగయ్యకు జరిగినటువంటి గాయాలను చూస్తే అతడు ఈ వాహనం కింద పడి నలిగినట్లు లేదని పోలీసుల వాదన నమ్మదగ్గదిగా లేదని ఆరోపించారు మృతుడి భార్య మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట్లో 106 బుక్ చేశారు కేసు తరువాత 105 కావాలనే రాజకీయ కక్షతో దాన్ని 105కు 49కి అప్గ్రేడ్ చేశారని కూడా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు లభించినటువంటి ప్రాథమిక ఆధారాల దృష్ట్యా అప్పట్లో 106 అని పెట్టారు కానీ ఆదివారం పూట ఫుల్ హెచ్డి వీడియో వచ్చిన తర్వాత మీ కారే సింగయ్య తల మీద వెళ్ళింది అని చెప్పి ప్రపంచమంతా చూసిన తర్వాత అదే వీడియోను పోలీసులు కూడా చూసిన తర్వాత అది 106 కాదు 105 మరియు 49 అని చెప్పి అప్గ్రేడ్ చేశారు అయినప్పటికీ మీరు కూడా ఆ వీడియో చూసినప్పటికీ మీ నాయకులు కూడా ఆ వీడియో చూసినప్పటికీ మీ లాయర్ కూడా ఆ వీడియో చూసినప్పటికీ ఇప్పుడు వచ్చి కోర్టును తప్పుదారి పట్టించే విధంగా అడ్డగోలుగా పిటిషన్ వేయడము ఎంతవరకు సమంజసము అదే విధంగా వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారులో ఉన్నటువంటి విడుదల రజనీ కావచ్చు పేర్ని నాని కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు అదేవిధంగా డ్రైవర్ రమణారెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్లకు మరియు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలకు మాత్రము జగన్మోహన్ రెడ్డి గారి కారే సింగయ్య తల మీద నుంచి వెళ్ళింది సింగయ్య మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి కారే అని వాళ్ళకు తెలుసు ఈ కేసులో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి కారును తప్పించాలనేటువంటి ఉద్దేశంతో కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక నాయకుడు గుంటూరు జిల్లాకు చెందినటువంటి కొంతమంది నాయకులు దేవినేని అవినాష్కు ఫోన్ చేసి వాళ్ళ అనుచరుణ్ణి ఒకరిని 0001 సఫారీ కారు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోయి
నేనే సింగయ్యని యాక్సిడెంట్ చేశానని చెప్పి లొంగిపోవడము, అదేవిధంగా అప్పటికప్పుడు స్టేషన్ బెయిల్ ఇప్పించడము జరిగిపోయింది. కానీ దేవుడు స్క్రిప్ట్ ఎలా ఉందంటే ఆదివారం పూట ఆ వీడియో రావడము, ఆ వీడియోలో సింగయ్య చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడే అని చెప్పి ప్రపంచం మొత్తం చూడడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. దాని తరువాత వీళ్ళు హైకోర్టుకు వెళ్ళడము, క్వాష్ పిటిషన్ వేయడము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా ఈ 105(49) నుంచి తప్పించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు లాయర్లు అయితే ట్రై చేస్తూ ఉన్నారు. కానీ చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ విచారణ జరిగిన తర్వాత వాళ్ళ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఏమి జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి. మరి ఇక్కడ చూడండి, అరెస్టు చేస్తే ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టం అంట. ఎవరి ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టము? ఒక దళితుడు చనిపోతే కేసు పెట్టకూడదు, ఈయన్ని విచారించకూడదు, ఈయన్ని జైలుకు పిలిచకూడదు, అదేవిధంగా ఈయన అరెస్టు చేయకూడదు, ఈయనైతే కోర్టుకు హాజరు కాకూడదు. ఎందుకంటే చచ్చిపోయిన ఆయన దళితుడు కాబట్టా. ఏమి ప్రతిష్టకు భంగం కలుగుతుంది? మీరు మీ అమ్మ మీద కేసేసినప్పుడు, మీరు మీ చెల్లె మీద కేసేసినప్పుడు, మీ అమ్మ మీ మీద కేసేసినప్పుడు, మీ చెల్లె మీ మీద కేసేసినప్పుడు ఈ ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టం జరగలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక దళిత కార్యకర్త చనిపోతే మాత్రము మీకు ప్రతిష్ట గుర్తొచ్చిందా? ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు మీకు ప్రతిష్ట గుర్తుకు రాలేదా? అవన్నీ కన్వీనియంట్గా మర్చిపోయి ఇప్పుడు ప్రతిష్ట గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు? తన పర్యటన వివరాలను పోలీసులకు అందజేసినా తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని జగన్ ఆరోపించారు. వాళ్ళైతే చాలా స్పష్టంగా 3 వాహనాల్లోనే రండి, 100 మందినే వెంటేసుకొని రండి అని చెప్పి పదే పదే చెప్పినప్పటికీ ఈయన బల ప్రదర్శన చేసుకుంటూ జన సమీకరణ చేసుకొని, అదేవిధంగా ఆ రోజు చూసాం అంబటి రాంబాబు పోలీసులు విధులు నిర్వహిస్తూ ఉంటే వాళ్ళ విధులను ఆటంకం కలిగేలాగా ఏ విధంగా రౌడీలాగా, ఒక గూండాలాగా, ఒక రౌడీ షీటర్ లాగా ఏ విధంగా ప్రవర్తించాడో మనం అందరం కూడా టీవీల్లో చూసాము. అలా వాళ్ళు రౌడీజం చేస్తూ ఉంటే తగిన భద్రత కల్పించలేదని ఈలో ఇంకొక అబద్ధం చెప్పాడు కోర్టుకి. ఇక్కడ చూడండి, ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్ర సెక్షన్లు నమోదు చేశారని తెలిపారు. ఇంకేం ఆధారం కావాలి? ఫుల్ హెచ్డి ప్రింట్ లో వీడియో రిలీజ్ అయితే మీ కారే సింగయ్య తల మీద తొక్కుకుంటూ వెళ్ళినట్లు వీడియో కూడా రిలీజ్ అయితే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏమి ఆధారాలు లేదని చెప్పి మరొక అబద్ధం చెప్తున్నారు. పోలీసులు తనను అరెస్టు చేసినా, తొందరపాటు చర్యలు తీసుకున్నా ప్రతిష్టకు పూడ్చలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఇండైరెక్ట్ గా ఈయన ధమ్కీ ఇస్తున్నాడు, నన్ను అరెస్టు చేస్తే అల్ల కల్లోలం అవుతుంది ఆ రాష్ట్రము, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తాము, గొడవలు అవుతుంది, అదేవిధంగా నా ప్రతిష్ట కూడా నష్టం కలుగుతుందని. ఈయన మీద పర్సనల్గా ఆల్రెడీ 32 కేసులు ఉన్నప్పుడు ప్రతిష్టకు నష్టం కలగలేదు. ఒక దళితుడికి సంబంధించినటువంటి కేసు పెడితే ప్రతిష్టకు నష్టం కలిగిందంట. ఇది ఎక్కడి లాజిక్కో నాకైతే అర్థం కావడం లేదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.